నమస్తే, వెల్కమ్ టు వీటీ న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. కొనసాగుతున్న వీఆర్ఏల ఉద్యమం. గాలివీడు తహసీల్దార్ కార్యాలయం ఎదుట రెండో రోజు ఆందోళన. కరోనా సేవలకు గుర్తింపు. చాగలమర్రి యువకుడు సాయికి ప్రశంసా పత్రం అందజేత. కరోనా విషయంలో జాగ్రత్తగా ఉండాలన్న మున్సిపల్ కమిషనర్. చిత్తూరులో నో మాస్క్ నో ఎంట్రీ కార్యక్రమం. ఇచ్చాపురంలో 180 గంజాయి బస్తాలు స్వాధీనం. వీటి విలువ 36 లక్షల పైనే. ఇక డీటెయిల్ చూస్తే విశాఖపట్నంలోని కొత్త రోడ్డులో కొలువైన జగన్నాథుడు భక్తులకు దర్శనమిచ్చాడు. దశావతారాలలో భాగంగా ఇవాళ కూర్మావతారంలో కనిపించాడు. మాస్కులు, శానిటైజర్లతో వచ్చిన భక్తులకు దర్శన అవకాశం కల్పించామని పురోహితులు రంగనాథాచారి తెలిపారు. శ్రీ జగన్నాథ స్వామి వారు పూర్వోత్తరాలను దర్శిస్తున్నారు. స్వామి వారికి విరాళములు లీలాచ నివాసాయ నిత్యాయ పరమాత్మనే సుభద్రా ప్రాణనాదాయ జగన్నాథాయ మంగళం. విశాఖపట్నం టౌన్ కొత్త రోడ్లో గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ సుభద్ర బలభద్ర సుదర్శన సహిత శ్రీ జగన్నాథ స్వామి వారి యొక్క రథోత్సవములు అంగరంగ వైభవంగా ప్రారంభమై ఈరోజు మూడో రోజుగా స్వామివారు కూర్మావతారంలో దర్శనమిస్తూ ఉన్నారు. భక్తులందరూ కూడా ఈ కూర్మావతారంలో స్వామివారిని దర్శించుకున్నట్టయితే గ్రహబాధలు కానీ ఇతిబాధలన్నీ కూడా తొలగుతాయని చెప్పి, అలాగే మందర పర్వతాన్ని తిరుగుతూ ఉన్నప్పుడు దేవతలు రాక్షసులు కూడా వాసుకి అనే సర్పాన్ని తాడిగా మలిచి మందర పర్వతాన్ని తిరుగుతూ ఉన్నప్పుడు ఆ సముద్రంలో ఆ పర్వతం ఒదుగుతూ ఉన్నప్పుడు స్వామివారు కూర్మావతారం దాల్చి ఆ యొక్క తన కూర్మ మూపుపై ఆ పర్వతాన్ని వచ్చేసి ఆ యొక్క మందర పర్వతాన్ని చిలికేట్టుగా కలిగించారని, అలాగే శ్రీ మహాలక్ష్మి ఆ మందర పర్వతంగా తిరుగుతూ ఉన్నప్పుడు ఉద్భవిస్తే స్వామివారు శ్రీ మహాలక్ష్మిని స్వీకరించారని, పరమేశ్వరుడు అలాహలాన్ని స్వీకరించారని, అలాగే దేవతలు రాక్షసులు యొక్క జరుగుతున్నటువంటి కుట్రను గ్రహించినటువంటి స్వామి ధర్మ పరిరక్షణార్థము ఆ అమృత భాండాన్ని దేవతలందరికీ కూడా పంచి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ గావించడానికి ఈ అవతారము ఎత్తినట్టుగా చెప్పబడుతుంది. అటువంటి కూర్మావతారంలో స్వామివారిని దర్శించి భక్తులందరూ కూడా తరించవలసిందిగా కోరుతున్నాం. ముఖ్య గమనిక, ప్రతి సంవత్సరము కూడా స్వామివారి యొక్క ఉత్సవములు టన్నర చౌట్రీ దాకా రథయాత్ర ప్రారంభి టన్నర చౌట్రీ అక్కడ కళ్యాణ మండపంలో ఈ ఉత్సవములు జరిపించబడేవి. గత సంవత్సరము ఈ సంవత్సరం కరోనా దృష్ట్యా స్వామివారి యొక్క రథోత్సవములన్నీ కూడా టౌన్ కొత్త రోడ్డు యందు దేవాలయం నందే జరిపించబడుతున్నాయి. అందరూ కూడా గమనించి టౌన్ కొత్త రోడ్డు దగ్గర ఉన్నటువంటి జగన్నాథ దేవాలయంలో దశావతార రూపంలో స్వామివారిని దర్శించి తరించవలసిందిగా కోరుతున్నాం. జై జగన్నాథ్. డిమాండ్ల సాధన కోసం వీఆర్ఏలు తమ ఆందోళన కొనసాగిస్తున్నారు. కడప జిల్లా గాలివీడు తహసీల్దార్ కార్యాలయం ఎదుట రెండో రోజు కూడా ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వీఆర్ఏల సంఘం అధ్యక్షుడు నారాయణ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ రెవెన్యూ సహాయకులుగా పనిచేస్తున్న వారికి వేతనం కింద 21,000 చెల్లించాలని డిమాండ్ చేశారు. కాగా వీఆర్ఏల ఆందోళనకు మండల బీజేపీ అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి, హరినాథ్ రెడ్డి, వెంకట్రామరెడ్డి, ప్యారంపల్లె మాజీ సర్పంచ్ రామచంద్రారెడ్డి సంఘీభావం ప్రకటించారు. గాలివీడు మండలం ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురుగా వీఆర్ఏలతో V3 ఛానల్ ఈరోజు భోగేశ్వరరావు గారు వారి యొక్క బాధలు, ఇప్పుడు చాలని జీతాల గురించి మీ ముందు మాట్లాడతారు. ఏమండి భోగేశ్వరరావు గారు? సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు దశల వారీగా ఆందోళన చేయాలని పిలుపునిచ్చింది. అందులో భాగంగా గాలివీడు మండలం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఈరోజు రెండో రోజు
దిశ చేస్తున్నాము. మాకు చాలిన వేతనాలతో కడుపులు ఇబ్బంది పడుతున్నాము. ఆనాడు 2017లో మార్చి నెలలో అలంకార సెంటర్ వద్ద ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు వచ్చి మీకు నేను గెలిచిన వెంటనే 15,000 వేతనం పెంచుతానని చెప్పినాడు. DA 500 ఇస్తానన్నాడు. మరియు వారసత్వ హక్కు నామినీలుగా ఇస్తానన్నాడు. కానీ 2 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటి వరకు ఏమీ స్పందించలేదు. కావున దయవించి మా కడుపు మంటలు సలార్చి మా ఓటు చూసి మాకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. దశల వారీగా ఆందోళనలో పలకపోతే చెలో విజయవాడ మండల నాయకుడైన నారాయణ అన్నగారి ఆధ్వర్యంలో వీఆర్ఏల సంఘం ఇక్కడ 3 రోజులు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది. మేము గత 10 సంవత్సరాల నుంచి మా తండ్రి స్థానంలో మేము చేస్తున్నాము. కానీ గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇస్తామని చెప్పారు. ఆయన కూడా మధ్యంతరంలో ఇవ్వడం లేదు. కనీసం నేను వస్తానే ఇస్తా అని చెప్పి 2 సంవత్సరాలు అయింది. నేను చిన్నప్పటి నుంచి కూడా చూస్తున్నాను. ఇది సమంజసమైనటువంటి కోరిక వాళ్ళది. ఎందుకంటే ఎక్కువ లేకుండా 20,000 రూపాయలు 21,000 రూపాయల వాళ్ళు వేతనాలు అడుగుతున్నారు. ఇప్పుడు ఇచ్చిన 10,000 చిల్లర అది ఎందుకు పనికిరాదు. ఎందుకంటే అన్ని ఉద్యోగాల కంటే ఇది వీఆర్ఏల ఉద్యోగం చాలా కష్టతరమైంది. ఎందుకంటే ఏదన్నా మనిషి చనిపోయినా చివరకు అనాథ శవమైన అక్కడ వాళ్ళు, ఎందుకంటే డాక్టర్లు వచ్చినంత వరకు అలాగే ఇంకా ఇతర సిబ్బంది వచ్చినంత వరకు వాళ్ళు కావిలు ఉండాల్సి వచ్చింది. కాబట్టి ఇలాంటి సేవకులకు, గ్రామ రెవెన్యూ సేవకులకు వారి యొక్క కోరికల సఫలం కొరకు మేము ఎంతవరకైనా వారి వెంట ఉండి అలా లేకపోతే ఇక వివాహేతర సంబంధమే యువకుడి హత్య కారణమని పలమనేరు డీఎస్పీ గంగయ్య చెప్పారు. కుప్పం పోలీస్ స్టేషన్లో మీడియాతో మాట్లాడారు. కుప్పం మోడల్ కాలనీకి చెందిన గౌస్పీర్ తన స్నేహితుడు చిన్నరాజుతో కలిసి ఈ నెల 3వ తేదీన ఇంటి నుంచి బయటికి వెళ్ళాడు. ఆ తర్వాత తిరిగి రాలేదు. దీంతో అనుమానించిన పీర్ తల్లి శంషీద్ చిన్నరాజు ఇంటి వద్దకు వెళ్లి విచారించింది. అయితే చిన్నరాజు అక్కడ లేడు. ఈ నేపథ్యంలో పలివిరి వారి మిట్టా సమీపంలోని రైల్వే వంతెన వద్ద గల నీటి కుంటలో మృతదేహాన్ని పూడ్చిన ఆనవాళ్లు కనిపించాయి. కాళ్ల వేళ్లు, చెప్పులు కనిపించాయి. మృతుడి బంధువులు పరిశీలించగా అవి పీరివి అనేనని తేలింది. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు మృతదేహాన్ని వెలికి తీశారు. చిన్నరాజును అదుపులోకి తీసుకొని విచారించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. చిన్నరాజు భార్యతో పీర్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ నేపథ్యంలోనే నిందితుడు పీర్ను రైల్వే అండర్ బ్రిడ్జ్ వద్దకు తీసుకెళ్లి మద్యం తాగించాడు. ఆ తర్వాత రాయితో తలపై బలంగా కొట్టి చంపాడు. మధ్యాహ్నము అబౌట్ ఒక 3 సమయంలో దోస్పీర వాళ్ళ ఇంటికి వెళ్ళి గౌస్పీరని తీసుకొని బయటికి వెళ్ళిపోతారు. ఆ తర్వాత గౌస్పీర్ కనపడడు. సో శంషీర్ వచ్చేసి వాళ్ళ మదర్ ఉంది, ఆమె వచ్చేసి చిన్నరాజు దగ్గరికి వెళ్ళి నా కొడుకు ఏమైనాడని చెప్పేసి ఎంక్వైరీ చేస్తుంది. అతను వచ్చేసి సరైన సమాధానం చెప్పుకోకుండా ఆ ప్రదేశం నుంచి వాడు ఊర్లో నుంచి కనపడకుండా వెళ్ళిపోతాడు. ఆమెకు అతని మీద అనుమానం ఎక్కువగా పెరిగిపోతుంది. సో 8వ తేదీ సాయంత్రం 5 గంటలప్పుడు డీకే పంచాయతీ పక్కనే అండర్ రైల్వే బ్రిడ్జి పక్కన ఉన్నటువంటి ఆ చెరువు దగ్గర ఒక డెడ్ బాడీ పూడ్చిపెట్టారు. కాళ్ళు చేతులు కనిపిస్తున్నాయి. అట్లాగే పక్కన ఒక జత చెప్పులు, నల్లటి చెప్పులు పడి ఉన్నాయని చెప్పి ఇన్ఫర్మేషన్ ఉంటే ఈ శంషీదు ఆమె బంధువులు అందరూ పోయి అక్కడ చూస్తారు. అక్కడ చూసిన తర్వాత ఆమెకు ఆ చెప్పులు చూసి ఇతను నా కొడుకువే అని చెప్పేసి ఆమె గుర్తిస్తుంది. అలాగే ప్యాంటు కనిపిస్తూ ఉండేది. ఆ ప్యాంటు కూడా చూసి నా కొడుకే అని చెప్పి గుర్తిస్తుంది. గుర్తించిన వెంటనే ఆమె వచ్చేసి మన పోలీసు స్టేషన్కి వచ్చేసి ఒక ఫిర్యాదు ఇస్తుంది. ఆ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని ఈ చిన్నరాజును నిన్నటి దినమున అరెస్ట్ చేసి 12:30 ఆ ప్రాంతంలో అతన్ని విచారిస్తే అతని విచారణలో ఈ విధంగా అతను నా భార్యతో, అంటే చిన్నరాజు భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. దానికోసము ఈ గౌస్బీర పైన చిన్నరాజు కోపం పెంచుకొని ఎట్లైనా కానీ గౌస్బీరను చంపాలనే ఉద్దేశంతో ఆ రోజు 3వ తేదీ తీసుకొని వచ్చి చెరువుగట్టుకు తీసుకెళ్ళి అక్కడ మద్యం తాపించి, మద్యం తాగిన తర్వాత అతన్ని రాయితో చంపేసి అక్కడే పక్కన ఉన్న ఒక గుంతలో అతను బూట్ చేసి ఇతను వెళ్ళిపోయాడు. ఆ తర్వాత తల్లి అడిగినా కూడా సమాధానం చెప్పలేదు. ఈ విషయం అతను కేసు నమోదైన తర్వాత అతను పూర్తిగా అడ్మిట్ అయితే ఆ కన్ఫెషన్ మేరకు అతన్ని అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ పంపిస్తున్నారు.
కరోనా సమయంలో చేసిన సేవలకు గుర్తింపు లభించింది. ఈ మేరకు కర్నూలు జిల్లా చాగలమరి యువకుడు వల్లంకొండ సాయి సుదర్శన్కు ప్రశంసాపత్రం లభించింది. కరోనా సమయంలో సాయి విశిష్ట సేవలందించినందుకు గాను అంతేకాకుండా ఇటీవల వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టాడు. పెళ్లిళ్లు, వర్ధంతులు, జయంతి సందర్భంగా మిగిలిపోయిన ఆహారాన్ని సేకరించి అవసరమైన వారికి అందజేస్తున్నాడు. ఈ నేపథ్యంలో అహోబిలం మఠం శ్రీ నృసింహ సేవా వాహిని ట్రస్టు ఆళ్లగడ్డలోని ప్రశాంతి ఓల్డేజ్ హోమ్కి అతను పిలిపించింది. నంద్యాల విద్యుత్ శాఖాధికారి ఏడి రవికాంత్ చౌదరి చేతుల మీదుగా సాయికి ప్రశంసాపత్రం అందజేశారు. లైటింగ్ ఎక్కువ పెట్టుకో, వీడియో తెచ్చుకో, లేకుంటే వీడియోనా ఇప్పుడు బాగా లైట్ వేసుకో. ప్లాస్ అయ్యా ఇది తిప్పు బేబీ. వస్తారు ఎవరన్నా కర్నూలు జిల్లా చాగలమరి మండలం గొడుగునూరు గ్రామ వాస్తవ్యులు రామయ్య భార్య పేరు ఆమె శ్రీమంతం ఈరోజు. ఆ కార్యక్రమంలో మిగిలిన పదార్థాలు ఉంటే ఈరోజు చాగలమరి గ్రామంలో బుర్గజంగాల కాలనీలో వీళ్ళు పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో సుమన్, వేణుమాధవ్, ఆంజనేయులు, విశ్వనాథ్, వల్లంకొండ సాయి వీళ్ళు పాల్గొని వాళ్ళకి పంచిపెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఎవరైనా సరే ఈ చాగలమరి మండలంలో, కర్నూలు జిల్లా చాగలమరి మండలం చాగలమరి గ్రామంలో నా పేరు వల్లంకొండ సాయి సుదర్శన్ రావు. ఎవరైనా సరే మన చాగలమరి మండలంలో ఎవరైనా ఏదైనా పదార్థాలు మిగిలితే పెళ్ళిలో కానీ వాళ్ళ ఇంటి దగ్గర ఫంక్షన్లో కానీ ఏదైనా సరే ఈ నెంబర్కి 9948340319 నా సెల్ నెంబర్కి కాల్ చేస్తే నేను అవి తీసుకొని అభాగ్యులకు అంటే తినని వాళ్ళకి ఏం లేని వాళ్ళకి పంచి పెడతామని మేము ఆలోచించుకుంటూ ఈరోజు చెప్తున్నాము. అదేవిధంగా ఈరోజు కర్నూలు జిల్లా చాగలమరి మండలం బాబునపల్లి గ్రామం వాళ్ళు గుడి ప్రతిష్ట చేశారు. గుడి ప్రతిష్ట భాగంగా ఈరోజు అన్నం అంతా మిగిలిపోయింది. వాళ్ళకి దాదాపు ఒక 5 అండాల దాకా మిగిలిపోయింది. ఆ అండాలకి నాకు కాల్ చేశారు. నేను, ఓబులేసు, ఆ ఊరి పిల్లోడు చరణ్ ముగ్గురం కలిసి వాళ్ళకి చింతల చౌరస్తాలో వాళ్ళ పేరేం పేరు షెడ్ శూద్రోల్లో చెంచు కాలనీ వాళ్ళకి పంచిపెట్టినాము. థ్యాంక్ యూ. మూడో దశ ముప్పు నేపథ్యంలో కరోనా విషయంలో అప్రమత్తంగా ఉండాలని చిత్తూరు మున్సిపల్ కమిషనర్ నాగేంద్ర ప్రసాద్ సూచించారు. మున్సిపాలిటీ, సచివాలయం, అంగన్వాడీ, ఆశా వర్కర్లు, ఐసీడీఎస్, మెప్మా సిబ్బందితో నో మాస్క్ నో ఎంట్రీ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం క్లాక్ టవర్ సెంటర్ వద్ద మానవహారం నిర్వహించారు. కార్యక్రమంలో రవిరెడ్డి, ఐకేపీ అధికారి సునీత తదితరులు పాల్గొన్నారు. కరోనా నిబంధనలను పాటిద్దాం. కరోనా నిబంధనలను పాటిద్దాం. నో మాస్క్ నో మాస్క్. కరోనా మాస్క్ లేకుంటే
రాష్ట్ర ప్రభుత్వము ఈ కోవిడ్ వల్ల ప్రజలు కానీ వ్యాపారస్తులు కానీ ఆర్థిక ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో కర్ఫ్యూను సమయం పూర్తిగా తగ్గించి రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు మాత్రమే పెట్టినందువల్ల ఈ నగరి పట్టణం నందు కోవిడ్ కేసులు పెరగకుండా ఉండుటకు ఈ కోవిడ్ నిబంధనలను తప్పకుండా పాటించవలసిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే ముఖ్యంగా వ్యాపార సంస్థలు కానీ స్ట్రీట్ వెండర్స్ కానీ తప్పకుండా మాస్కులు ధరించవలను. అలాగే సోషల్ డిస్టెన్స్ పాటించవలసిన అవసరం ఉంది. అలాగే తరచు శుభ్రం చేసుకుంటూ ఉండవలను. ముఖ్యంగా వ్యాపార సంస్థలు మాస్క్ ఉంటేనే లోపలికి అలౌ చేయవలసిన అవసరం ఉన్నది. అలాగే నో మాస్క్ నో ఎంట్రీ నో సేల్ అనేది తప్పకుండా పాటించవలసిన అవసరం ఉంది. అలాగే షాపులకు వచ్చి వారిని గుంపులుగా ఉండకుండా వారిని సోషల్ డిస్టెన్స్ పాటించవలసిన అవసరం ఉన్నది. అలాగే ఎక్కువ వ్యాపారం జరిగే సంస్థలు ఒక మనిషిని బయట ఉంచి శానిటైజేషన్ చేసి లోపలికి అనుమతించవలసిందిగా కోరుతున్నాను. ముఖ్యంగా ఆటో డ్రైవర్లు కూడా వాళ్ళు మాస్క్ ధరించడమే కాకుండా ప్రయాణికులు కూడా మాస్క్ ఉంటేనే ప్రయాణానికి అనుమతించవలసిందిగా కోరుతున్నాను. ఈ కోవిడ్ నిబంధనలు పాటించని వ్యాపార సంస్థలు కానీ ఆటోలు కానీ ఇతర స్ట్రీట్ వెండర్స్ కానీ వారికి ఫైన్ విధించబడును. ఇది ఒకసారి చూడడం జరుగుతుంది. ఇంకా అలాగే కోవిడ్ నిబంధనలు పాటించుకుంటే పై అధికారుల ఆదేశాల మేరకు షాపును సీజ్ చేయడం కూడా జరుగుతుంది. ఈ విషయంలో పబ్లిక్ అందరూ సహకరించవలసిందిగా కోరుచున్నాను. వాళ్ళు కూడా ఇంటి నుంచి బయటకు వచ్చినప్పుడు మాస్క్ ధరించవలను. అలాగే రోడ్లలో గుంపులుగా ఉండకుండా ముఖ్యంగా టీ యజమానులు చికెన్ షాపుల వాళ్ళు కోవిడ్ నిబంధనలు పాటించవలసిందిగా కోరుచున్నాను. ప్రజలు కూడా అందరూ సహకరించి నగరి పట్టణం నందు కోవిడ్కు దూరంగా ఉంచుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉందని తెలియజేస్తున్నాను. కమిషనర్ నగరి మున్సిపాలిటీ. పశ్చిమ గోదావరి జిల్లా వెలివెన్నులో పట్టపగలే దుండగులు దారి దోపిడీకి యత్నించారు. డ్వాక్రా సత్యావతి గ్రూప్ సభ్యులు ఇండియన్ బ్యాంక్ నుంచి 9 లక్షల రూపాయల నగదు తీసుకుని వెళ్తుండగా 2 వ్యక్తులు వారిని వెంబడించారు. నగదు అపహరించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో 50,000 రూపాయలను ఛేదించుకున్నారు. ఇంతలో స్థానికులు రావడంతో అక్కడి నుంచి పరారయ్యారు. మహిళలను వెంబడించడం, అనంతరం అక్కడి నుంచి పారిపోవడం తదితర దృశ్యాలు సీసీ కెమెరాలను నమోదయ్యాయి. పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో 180 గంజాయి బస్తాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జాతీయ రహదారి పాత టోల్ ప్లాజా సమీపంలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా ఆంధ్ర నుంచి ఒరిస్సా దిశగా వెళ్తున్న వ్యాన్లో 180 బస్తాల గంజాయి లభించింది. వీటి విలువ 36 లక్షలు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు.
7 గంటల సమయంలో సిఐ వినోద్ బాబు గారికి ఇచ్చాపురం టౌన్లో సిఐ గారికి రాబడిన సమాచారం మీద ఈరోజు 14/7/2021 ఉదయం 7 గంటలప్పుడు ఆయన సర్కిల్ ఆఫీస్లో ఉంటే ఆయనకు రాబడిన సమాచారం మీద సిఐ గారు, మన ఎస్ఐ గారు, సత్యనారాయణ గారు టౌన్ ప్లస్ వాళ్ళ సిబ్బంది వీళ్ళందరూ కలిసి ఎంఆర్ఓతో పాటు పెద్ద మనుషులను కూడా తీసుకొని ఓల్డ్ టోల్ ప్లాజా NH16 పోతే అక్కడ ఒక ఐచర్ వ్యాను ఆకున్నారు. దాంట్లో 3 వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు బలవందర్ సింగ్ ఒక అతను పంజాబ్, సంతోష్ కుమార్ సింగ్ బీహారు, రాజ్పుత్ సునీల్ కుమార్ సింగ్ ఉత్తరప్రదేశ్. వీళ్ళు 3 వాహనంలో ఉన్నారు. వీళ్ళకు అనుమానంతో ఆ వెహికల్ను చెక్ చేస్తే 120 వేరుశనగ బస్తాలు ఉన్నాయి. ఫ్రంట్లో వచ్చేసి 180 ఈ బండిల్స్ గంజా ఉన్నాయి. ఒక్కొక్క బండిల్ వచ్చేసి 5 kgs, 900 kgలు అది గంజా ఉన్నింది. దీని వర్త్ అప్రాక్సిమేట్గా 36 lakhs వర్త్ చేసేటటువంటి గంజా పట్టుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మొత్తం వీళ్ళు టోటల్ 6 మెంబర్స్, 3 చిక్కినారు, 3 ఇంకా పరారులో ఉన్నారు. ఈ సందర్భంగా సిఐ గారిని, ఎస్ఐ గారిని అభినందిస్తున్నాము. వీళ్ళకు రివార్డ్ ఇవ్వమని కూడా మా సీనియర్ ఆఫీసర్స్కు రికమెండ్ చేస్తాం. థ్యాంక్ యూ. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఎంపీ రఘురామకు వారంలోపే నోటీసు వచ్చే అవకాశం ఉందని రాజమండ్రి ఎంపీ భరత్ తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ జెండా గుర్తుపై విజయం సాధించిన రఘురామ పార్టీ నిబంధనలకు విరుద్ధంగా వివరించారన్నందుకు స్పష్టమైన సాక్ష్యాలున్నాయన్నారు. రాజు గారి ఇష్యూ దగ్గరికి వచ్చేసరికి మొత్తం దేశ ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది. ఆయన ఒక సిరీస్ ఆఫ్ టార్గెట్ చేస్తున్నారు పార్టీ అధినాయకుడి పైన. పార్టీని ఏదైతే సిద్ధాంతాలు ఉంటాయో దానికి వ్యతిరేకంగా వెళ్తున్నారు అనేది క్లియర్ కట్గా అందరికీ అర్థమవుతుంది. అది కూడా మేము స్పీకర్ గారికి ఆయన పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు ఏవైతే చేస్తున్నారో అది యాంటీ డిఫెక్షన్ లాకి వర్తిస్తుంది. మీరు ఇమీడియట్గా ఆయన పైన చర్యలు తీసుకోండి. ఏదైతే పార్టీకి వ్యతిరేకంగా కార్యకలాపాలు చేస్తే ఆయన వాలంటరీగా మెంబర్షిప్ కోల్పోయినట్టు అవుతుందని వారికి కూడా ఎక్స్ప్లెయిన్ చేసాం పూర్తిగా. ఇన్ రైటింగ్ కూడా ఆయనకు ఒక 290 pages డాక్యుమెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఇది భవిష్యత్తులో మాకు ఉన్న సమాచారం ప్రకారం, మాకున్న అవగాహన ప్రకారం ఈ వారం రోజుల్లోనే ఈయన రఘురామకృష్ణరాజు గారికి నోటీస్ వస్తుందని మేము భావిస్తున్నాము. వచ్చిన వెంటనే దాని తర్వాత తదుపరి చర్యలు స్పీకర్ గారికి ఉన్న విచక్షణ అధికారాలతో ఆయన ఏదైతే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆయన్ని డిస్క్వాలిఫై చేస్తారని మేము భావిస్తున్నాము. దాంతోపాటు మీరు గతంలో కూడా చూసినట్టయితే శరద్ యాదవ్ గారి యొక్క ఇన్సిడెంట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరిగింది. ఆయన ఏదైతే కాంగ్రెస్ పార్టీతో పాటు ఒక స్టేజ్ షేర్ చేసుకున్నారు. స్టేజ్ షేర్ చేసుకున్న వెంటనే దాని యొక్క ప్రెసిడెన్స్ ఉంది. ఇట్లాగే రఘురామకృష్ణరాజు గారు కూడా మీకు ఢిల్లీలో కనకమేడల రవీంద్రబాబు గారు టీడీపీ ఎంపీతో స్టేజ్ షేర్ చేసుకున్నారు. స్టేజ్ షేర్ చేసుకుని గవర్నమెంట్కి, పార్టీకి వ్యతిరేకంగా ఆయన కార్యకలాపాలు జరిపారు. ఈ యొక్క ప్రెసిడెన్స్ కూడా మేము ఈ యొక్క సందర్భాన్ని కూడా స్పీకర్ గారి దృష్టికి తీసుకుని వెళ్ళడం జరిగింది. ఏదైతే పార్టీకి సిద్ధాంతాలు ఉంటాయి, పార్టీకి కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి, దానికి కట్టుబడి ఆయన వ్యవహరించాల్సిన తీరు ఉంది. ఎందుచేతనంటే ఆయన బీఫామ్ ఇచ్చింది యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ పైన ఇచ్చారు, ఫ్యాన్ గుర్తుపైన పోటీ చేశారు. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆయన కంకణబద్దులై పనిచేయాల్సిన అవసరం ఉంది. ఆయన యొక్క గ్రాటిట్యూడ్ లేకోకుండా ఆయనకి ఏదైతే ఎలిజెన్స్ మార్చుకుని టీడీపీ వైపున, వేరే పార్టీల వైపున వెళ్తే ఖచ్చితంగా యాంటీ డిఫెక్షన్లో వర్తిస్తుంది. ఆయన త్వరలో కూడా డిస్క్వాలిఫై అవుతారని భావిస్తున్నాం. ఇంధన ధరల పెరుగుదలపై కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలోని పెట్రోల్ బంక్ వద్ద ధర్నా నిర్వహించింది. పట్టణ కాంగ్రెస్ నాయకుడు కానూరు బుజ్జి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.
వచ్చింది. కొంచెం పైకి ఎత్తండి, అది కొంచెం పైకి పెట్టండి. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, జై కాంగ్రెస్, జై జై. నర్సాపురం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు చాలా దారుణంగా పైసా పెంచుకుంటూ ఎప్పుడూ లేని విధంగా సంవత్సరంలో కనీసం చాలా 30 రూపాయల పైన పెంచేశారు. ఇది ప్రజలపై చాలా పెనుభారంగా పడ్డది. ఎకనామికల్గా గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రభుత్వం ఇచ్చిన రిపోర్టు ప్రకారం 2014లో పెట్రోల్ ధర ఆ రోజున సెంట్రల్ సుంకం ఎక్సైజ్ సుంకం ఓన్లీ ₹3.56, ₹9.15. ఆ రోజున పెట్రోల్ ఈ రోజుకి అంటే ₹32.35 పెంచారు. అంటే ఇంచుమించుగా 350 రెట్లు పెంచారు. 350 రెట్లు ప్రజలకు ఏమైనా ఆస్తుల విలువలు పెరిగినాయా? పెరగలేదు. అలాగే డీజిల్ 2014లో ₹3.56 ఉంటే ఈ రోజున ₹32.55 పెంచారు దాన్ని డీజిల్. ఈ డీజిల్ సుమారు 800 రెట్లు పెంచారు. ఇది ప్రజలపై ఏ రకంగా అంటే దారుణంగా పెంచారు. ఇది వరకు వాజ్పేయి ప్రభుత్వం 73లో పైసా పెంచితే ఆయన గుర్రబండిపై ఆయన నిరసన తెలియజేశారు. బీజేపీ ప్రభుత్వం తెలుసుకుంటలేదో తెలియట్లేదు. ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే 2014 తర్వాత ప్రజలపై 135 కోట్ల దగ్గర వసూలు చేశారు. 2,40,000 కోట్ల రూపాయలు వసూలు చేశారు. ఈ డబ్బును ఏం చేశారు? 2019లో సెప్టెంబర్లో కార్పొరేట్ కంపెనీల బడా కంపెనీలకి రాయితీ ఇస్తామన్నారు. ఏంటి? ఇన్కమ్ ట్యాక్స్ రాయితీ ఇస్తామని 10% రాయితీ ఇస్తామని ఒప్పుకున్నందుకు వాళ్ళు ఎలక్షన్లో క్యాంపెయిన్లు చేస్తున్నారని వాళ్ళకి మోదీ ప్రభుత్వం వాళ్ళకి ఈ డబ్బుని 145 కోట్ల రూపాయలని సబ్సిడీ రూపంలో 135 కోట్ల భారతీయుల సొమ్ముని పట్టుకెళ్ళి కనీసం 200-300 ఉన్న కంపెనీలకి ఇచ్చింది డబ్బు. ఈ డబ్బు అంతా 2,40,000 కోట్లు, 145 కోట్లు ఎలా ఇచ్చింది? ఈ కోవిడ్లో ఫస్ట్ వేవ్ అయింది, రెండో వేవ్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఆర్థికంగా లేదు. ఒక్క ఇంటిలో కూడా ఎవడో ఆర్థికంగా హాస్పిటల్కి వెళ్ళాలంటే చూస్తున్నారు. ఇది పెంచేస్తుంటే పక్కనే పెంచేస్తున్నారు. వీళ్ళు ఇంకా అడిగేవాడే లేడు. ఇలాంటి దారుణమైన ప్రభుత్వం వెంటనే మేము కాంగ్రెస్ పార్టీతో ఖండిస్తున్నాం. ఈ బీజేపీ ప్రభుత్వాన్ని దిగిపోవాలని కోరుతున్నాం. అలాగే సుమారు ఈ ట్యాక్స్ ఆయిల్ డీజిల్పై పెరిగిన ట్యాక్స్ రూపంలో సుమారు 250 రకాల నిత్యావసర సరుకుల మీద భారం పడ్డారు. ఇది ఎవరికీ తెలియదు. సుమారు 250 నిత్యావసర సరుకుల మీద పడడం వల్ల భారం ప్రతి పౌరుడి మీద పడ్డది తెలియట్లేదు ఎవరికే. ఇది ఎకనామికల్గా ప్రభుత్వం ఇచ్చిన రిపోర్ట్. ఈ రిపోర్టు ఓన్లీ ప్రభుత్వం ఇచ్చిందే. కనీసం లక్షల్లో ఒకటి కూడా తెలియట్లేదు. వీడేం చేస్తున్నారో కూడా తెలియట్లేదు. 250 మంది నిత్యావసర సరుకులు అంటే ఎవడో ఏదో కొనుక్కోవడానికి కూడా టైం లేదు. కొంతమందికి అయితే వాళ్ళు శాలరీలు ఇవ్వడానికి మళ్ళీ పిలుస్తున్నట్టు కనపడుతుంది. ప్రజానికంగా చాలా ఆర్థిక ఇబ్బందులు ఇదైపోయారు. అలాగే హాస్పిటల్లో జాయిన్ అయితే బెడ్లు లేవు. మనం బెడ్లు ఉంటే ఆక్సిజన్ లేదు. పెట్టల్లో వెళ్ళిపోయారు జనాలు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ ప్రధాన రహదారి శిథిలావస్థకు చేరుకుంది. ఇది ప్రయాణికుల పాలిట శాపంగా మారింది. ఈ రహదారిని 2012-2013 మధ్య కాలంలో టీడీపీ ప్రభుత్వం నిర్మించింది. ఆ తర్వాత ఈ రహదారి బాగోగులను ఎవరూ పట్టించుకోలేదు. ఇకనైనా దీన్ని బాగు చేయాలని స్థానికులు, ప్రయాణికులు కోరుతున్నారు.
VMRDA మాస్టర్ ప్లాన్ అంతా బ్లాక్ మెయిలింగ్ ప్లానేనని టీడీపీ నేత బండారు సత్యనారాయణమూర్తి ఆరోపించారు. భూములను విక్రయించిన వారితో పాటు ప్రత్యర్థుల భూములను రెడ్ జోన్లో ఉంచారని చెప్పారు. విశాఖపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మాస్టర్ ప్లాన్ను ఖరారు చేయాలని డిమాండ్ చేశారు. మాస్టర్ ప్లాన్ రూపకర్త విజయసాయిరెడ్డిని ఆరోపించారు. ఆఖరికి కరప్షన్ అంతా అవినీతి జీఎంసీ మున్సిపాలిటీలో అవినీతి కోసం మీరు చేసే ప్రణాళికలు ఇక్కడ విశాఖపట్నం ఏ సిటీ రాజధాని ఏ రాజధాని ఇది ఎగ్జిక్యూటివ్ రాజధాని. మిస్టర్ విజయసాయి రెడ్డి గారు ఈ సమాధానం చెప్పండి, జరిగిందని సమాధానం చెప్పండి. ఎందుకు మీరు 90-80% రాష్ట్రాలు ఎవరు ఇప్పించారు? ఇక్కడ ఎవరు చట్టం చేశారు? ఎందుకు 20 మీ ఎమ్మెల్యే చెప్పినప్పుడు కూడా ఎందుకు 20 తప్పించారు చెప్పండి. కొన్నాళ్ళ వల్ల 5 లక్షల ఎస్ఎఫ్టీ కడతాను మీ ప్రజాప్రతినిధి 5 లక్ష అబౌవ్. ఒకసారి నేను చూసండి రోడ్డు ఎంత ఉందో, చిన్న బండి రోడ్డు ఎలా ఇచ్చారు పర్మిషన్? మీరు అక్కడ మీ 2 కార్పొరేట్ కంప్లైంట్ చేశారు జిఎంసీకి, కోర్టులో జడ్జిమెంట్స్ ఇచ్చారు, కోర్టులో జిఎంసీ ఉన్నాయి, దాన్ని ఎందుకు ఎంక్వైరీ చేయలేదు? అందులో కార్పొరేట్ ఎందుకు మీరు పార్టీలో మార్చుకున్నారు? ఒక కార్పొరేటర్ వేధిస్తున్నారు ఆ కంప్లైంట్ చేసినందుకు. ఇదే మీరు చేసే పని. ఏదో బయలుపడతాయి, మీరు గట్టిగా మాత్రం అయిపోదు. తర్వాత గవర్నమెంట్ మాట్లాడడం మీ ఎంక్వైరీ ఉంటాయి. మేము ఆల్రెడీ అప్పుడు ఆయనతో మాట్లాడుతున్నాం. 4 ఇష్యూస్ దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. అందుచేత ప్రణాళికలో అభివృద్ధిలో మీరు చేస్తున్న అవినీతి ప్రజలకు తెలుసుకోకండి. మీకు ముందు చెప్పాను కార్తీవనం, నేను చెప్పింది అవునే కదా చెప్పండి. మీరు ప్రస్తుతం మీరు ముందు నేనే చెప్పాను కార్తీవనంలో రేషన్ పోతే నేనే రిలీజ్ చేశాను మీ ముందే. అయింది కాదా? బే పార్క్ అయిపోతే చెప్పాను, అయిందా కాదా చెప్పండి మీరు. ఇప్పుడు దస్పల్లా అయిందా కాదా? ట్రాన్స్పోర్ట్ అగ్రిమెంట్ చేయండి, ట్రస్ట్ వాళ్ళు అగ్రిమెంట్స్ ఏమంటారు, స్టాంప్స్ రిజిస్ట్రేషన్ వస్తున్నాయి, ట్యాక్స్ వాళ్ళకి అగ్రిమెంట్ వస్తున్నారు. ప్రతి ఒక్క రోజుకో 2-3 రాయిస్తున్నారు బలవంతంగా, బేపెట్టి బెదిరించి రాయిస్తున్నారు. కొందరు పెద్దలు కుమ్మక్క అయిపోయారు వాళ్ళ వ్యాపారాల కోసం. ఇందులో ఆలోచి పడ్డారు, దాంట్లో ఉన్న ల్యాండ్ ఓనర్స్ భయపడిపోయి అంటాను, తొమ్మిది కాదు భయపడిపోయి రాస్తూ ఉన్నారు. ఇదా రేపు ఇంకా ఆఖరి మిగిలింది చూడండి. ఏదో మళ్ళీ చెప్తాను, ప్రశ్నలో చర్చ్ ఉంది దగ్గర, మన ట్రైకూన్ దగ్గర, తర్వాత దాని మీద ఇదండి వీళ్ళు రివ్యూ మాట్లాడితే భీనపట్నం ఆనందపురం రోడ్డు, భీనపట్నం ఏది తగరపల్స్ రోడ్డు సీరియస్ వచ్చేస్తారు. అందరూ వచ్చింది కేవలం విశాఖపట్నం అభివృద్ధి కోసం కాదు. ఈ మాస్టర్ ప్లాన్లో ఎవరు ఉండాలి, ఎవరిని తీసేయాలి, ఎవరిని ఇబ్బంది పెట్టాలా, ఈ గ్రీన్ బెల్ట్లో ఎవరిని ఇబ్బంది పెట్టాలా, ఇది బాగుందని చెప్పండి. లేదా ఐఏఎస్ ఆఫీసర్ని ఈ మాస్టర్ ప్లాన్ పర్ఫెక్ట్ అని దేనికి చెప్పండి. వీసీని వైస్ చైర్మన్ కూడాని నేను వస్తాను. ఒక అప్లికేషన్ క్లోజ్ చేసేసి మన చట్టం అభ్యంతరంలాగా మీరు క్లోజ్ చేయడం కాదు, వీటి పబ్లిక్ హియరింగ్ పెట్టండి. మేము వస్తాం, అప్లికేషన్ దాని మీద పబ్లిక్ హియరింగ్ పెట్టండి. మేము నిరూపిస్తాం ఎంతంత కరప్షన్ ఎవరెవరు బెదిరించారు, మీరు ఎవరెవరు బ్లాక్మెయిల్ చేస్తున్నారో ఓడా ద్వారా, VMRDA ద్వారా. అంచేత ఓడా విషయం చెప్తున్నా, సర్వీస్ ఎంతో తెలియదు. కానీ ఇలాంటి లోపభూయిష్టమైన ప్రణాళికలు పెట్టి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు కలెక్ట్ చేస్తారు మీ వాళ్ళు. చెప్పాం కదా, బఫర్ జోన్లో 3 కోట్లు వసూలు చేసి పక్క ఊరు కలిపేశారు. దీంట్లో ఇప్పుడు తొలగిస్తారు. దాన్ని తొలగిస్తే ఏమవుతుంది? మేము ఏం చెప్తాం ప్రెస్ వాళ్ళకి, మేము బఫర్ జోన్ కోసం కాదు, ఆ గ్రామంలో తొలగించండి. గ్రామం ఎందుకు ఇంక్లూడ్ చేశారు మీరు? ఎవరో గ్రీన్ బెల్ట్లో గ్రామం పెడతారంటే రాంపురం గ్రామం పెట్టారండి. గ్రీన్ బెల్ట్లో అలా ఇల్లు అయిపోయింది, డెవలప్ అయిపోయింది. అంత ఊళ్ళో ఎమ్మెల్యే ఇల్లు ఉంది అక్కడ, స్వయం మా పెద్ద ఎమ్మెల్యే ఊరు అది గ్రీన్ బెల్ట్ అట. దాని ప్లానింగ్ చెప్పండి మీరు అర్థం చేసుకోండి. అంత తెలియదు మన ప్రెస్ అంటే బాగా నాలెడ్జ్లో అందరూ కూడా. ఒక ఊరు అన్న పెడతారు గ్రీన్ బెల్ట్లో, ఎందుకు పెట్టారు? రాంపురం వేళ నిన్న పంచాయతీ తీర్మానం ఇప్పుడు ఎమ్మెల్యే సబ్మిట్ చేసి ఉంటారు. తప్పు నేను కాదు, రాంపురాన్ని పెట్టడం తప్పంటా నేను. అక్కడ ఉన్న బఫర్ జోన్ని అలా ఉంచుకుంటారు కదా, మరి పక్కన కలిపారు మీరు. ఇది అవినీతి కాదా? ఒక రిసార్ట్ బెదిరించారు, వాళ్ళు డబ్బు అమ్మేమన్నారు, వాళ్ళు అమ్మకపోతే రోడ్డు వేశారు, మీద రోడ్డు పెట్టారు.
ఇదే ఓ వీసీ గారు ఒక ఐఏఎస్ ఆఫీసర్ చేసే పని? మీరు అడిగారు, మీకు అనేది జీఎం కమిషన్ డిస్కస్ చేశారా? ఎక్కడ ఏ రోడ్డు అవసరం విశాఖపట్నంలో ఇప్పుడు చెప్తారు, కొంత పెడతారు రోడ్ అట, ఎక్కడికంత పని అక్కడ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కొనసాగుతున్న వీఆర్ఏల ఉద్యమం. గాలివీడు తహసీల్దార్ కార్యాలయం ఎదుట 2వ రోజు ఆందోళన. కరోనా సేవలకు గుర్తింపు. చాగలమర్రి యువకుడు సాయికి ప్రశంసాపత్రం అందజేత. కరోనా విషయంలో జాగ్రత్తగా ఉండాలన్న మున్సిపల్ కమిషనర్. చిత్తూరులో నో మాస్క్ నో ఎంట్రీ కార్యక్రమం. ఇచ్చాపురంలో 180 గంజాయి బస్తాలు స్వాధీనం. వీటి విలువ 36 లక్షల పైనే. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేతం. నమస్కారం.